హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మమ్మా యూట్యూబ్ ఛానల్. సో గైస్ బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. 2-3 మాటలు టకటకగా చెప్పేస్తా. బిగ్ బాస్ లో ఏంది పంచాయతీలు ఏంది, వీళ్ళ లొల్లులు ఏంది, ఇలా ఆటలేంది, ముక్క అవినాష్ గాని వేషాలేంది, విష్ణుప్రియ కథలేంది, ఇంకా ఎవరు 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 నాకు అందరికంటే మంచిగా ఆట నచ్చింది కాదు, మనిషి వ్యక్తిత్వం నచ్చింది. పృథ్వీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ గేమింగ్. సో చాలా బాగా నచ్చింది నాకు పృథ్వీవి. చాలా అతని మాటలు కానీ అతను ఉండే అంటే బాండింగ్ ఈజ్ అ వెరీ గుడ్. పృథ్వీ ఈసారి బిగ్ బాస్ అంత పెద్ద మజా లేకున్నా ఓకే అట్లా వెళ్ళిపోతుంది. సో బిగ్ బాస్లో మజా ఏంటంటే బిగ్ బాస్ ఒక కంటెంట్ ఇచ్చినప్పుడు దాన్ని వేరే విధాలుగా చూపించినప్పుడే బిగ్ బాస్కి మజా వస్తుంది. అలా కంటెంట్ క్రియేటర్స్ చాలా తక్కువ అనిపించింది నాకైతే. పోయినసారి ఉన్నంత బిగ్ బాస్లో మజా ఇప్పుడైతే ఎలాంటిది అనిపించలే. వాళ్ళు ఆడుతురు, తింటురు, తిరుగుతురు. అసలు బిగ్ బాస్ పోయినసార్లకి ఎవరైనా చూసిరా? నాకైతే అర్థమవుతలేదు. మళ్ళీ మీరు కానీ చూసింటే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేసి చెప్పురి. బిగ్ బాస్ ఎవరెవరు ఎట్లా చూస్తారు కొంచెం చెప్పురి బిగ్ బాస్ గురించి. నానైతే నిజంగా చెప్తున్నా, చూస్తుంటే చూడాలన్న థాట్లు వస్తలేవు బిగ్ బాస్లో. కొన్ని సీన్లు కొన్ని వార్డ్స్ నాకు నచ్చట్లే. ఇదే నా బిగ్ బాస్, ఇదే నా ఫీల్ అయితే నా లోపల అయితే నిలిచిపోయింది. ఇంకొకటి చెప్పాలంటే బిగ్ బాస్కి మజా రావాలంటే ఆపోజిట్ క్యాండిడేట్స్ ఎప్పటికైనా బాగా గట్టి ఉండాలి. బాగా గట్టితో పాటు వాళ్ళకు ఒక మెచ్యూరిటీ మైండ్. అరే ఇది టైంలో ఇట్లా చేస్తే ఇది కంటెంట్ ఇట్లా ఇవ్వాలి. బిగ్ బాస్ చిన్న టాస్క్ ఇచ్చిన ఆ టాస్క్ని వేరే విధంగా ప్రజలకి చూపించి అట్రాక్షన్ చేసినప్పుడు దట్ ఈస్ అ బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో అట్లున్నప్పుడే బిగ్ బాస్లో ఉన్న మజా కానీ బిగ్ బాస్ చూడాలన్న ఫీల్ కానీ అనిపిస్తుంది. సో పోయినసారి అంటావా వారు వన్స్ మోర్ నడుస్తూనే ఉంది. పల్లె ప్రశాంత్కి ఇంకా మన అమర్దీప్కి అట్లా ఏదో ఒకటి మళ్ళీ శివాజీ దాన్ని వచ్చి కూల్ చేసుడు. అరే ఒక కంటెంట్ క్రియేటివిటీ వెళ్తూనే ఉంది, రన్ అయితేనే ఉంది. రేపు ఏం జరుగుతుందన్న థాట్ వస్తుంది. ఇప్పుడున్న బిగ్ బాస్లో ఎవ్వరికి వస్తుంది గట్లాంటి థాట్లు, ఎవ్వరికి వస్తలే. అరే రేపు ఏం మా బిగ్ బాస్ ఏంద్రా అట్లా అలాంటి క్రియేటివేటర్స్ ఉన్నారు. సో బిగ్ బాస్ టాస్క్ మీకు ఇస్తున్నప్పుడు ఆ టాస్క్ని మీరు ఇంకా వేరే విధంగా కంటెంట్ క్రియేటర్స్ అని మిమ్మల్ని పిలిచింది బిగ్ బాస్. సో మీరేం చేస్తున్నారు? మీరు అసలు ఏం ఆడుతురు? గేమ్ ఎందుకు అసలు చెప్పు? ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నారు గేమ్ వలన? మీకు మీరు ఎంటర్టైన్ అవుతురా? మీకు మీరు పైసలు తీసుకొని మంచిగా చిల్ అవుతురా? గిదేనా లెక్క? అరే పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. మీకంటూ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్, వాళ్ళు మీకు అంతంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రాఫిట్ వచ్చే విధంగా మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి బ్రో. ఏముంది చెప్పు? టేస్ట్ ఎత్తేజ్ అంటావా? ఏం మాట్లాడుతాడు తుతుకుతు ఓకే అండ్ అరే నేను అందరూ తప్పుగా ఉద్దేశించి కాదు, మీరు ఒక బిగ్ బాస్ కంటెంట్ ఇవ్వట్లేదని నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. విష్ణుప్రియ ఈజ్ అ టాలెంటెడ్, ఈజ్ అ వెరీ టెలివిజన్ పెద్ద యాంకర్. వాట్ ఇస్ ద కంటెంట్ రే? వాట్ ఇస్ ద కంటెంట్? ఇస్ ఓ షట్. మీకు అంత కంటెంట్ నాకు ఎలా అనిపించలేదు. ఎందుకంటే మీరు ఆడుతున్న గేమ్లా జస్ట్ ఏదో ఆడదామా పోదామా, మేమంతా ఇంత పేమెంట్ వస్తుందా, గట్లాంటి థింకప్స్ ఉన్నారు. నాకు అంత మంచిగా అయితే అనిపించలే. తప్పుగా అనుకోకండి. అంటే మీకు ఇచ్చిన టాస్క్ని ఇంకా చీల్చాలి, ఒక విధంగా చూపించాలి పబ్లిక్లో. మీరు అరే ఇల్లు ఇట్లా అరే మీ క్యారెక్టర్ మీరు అంత గేమ్ ఆడుతుంది. నేను బిగ్ బాస్ చూసొచ్చిన దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత వేరేలా ఉండాలి, వేరేలా. అరే అదే ఒక రియాలిటీ షో అన్న థాటే వస్తలే. మీరు అందరు నటిస్తున్నారు అన్నట్ల ఫీలింగ్ వాట్సాప్. ఐ డోంట్ లైక్ ఇట్ రే. ఓపెన్ అంటే కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టాస్క్ ఇస్తుంది, హైలైట్ టాస్క్స్ ఇస్తుంది. మీరు ఆ టాస్క్లను ఇంకా ఓకే నిఖిల్ వీళ్ళంతా కొంచెం నాకు ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్లా ప్రేరణ కూడా మంచి గేమర్, మంచి కంటెంట్ క్రియేటర్. అంటే వాళ్ళు కొట్లాడుతారు కానీ దాన్ని అరే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని ఒక వేరే టైప్ ఆఫ్గా చూపించాలి కదా. మీరు అది చూపిస్తలే. అది చూపించినప్పుడే పీపుల్స్కి ఫీల్ వస్తుంది. అంటే మీరు జెన్యున్ ఉండి ప్లస్ ఇలాంటివి చూపించినప్పుడే పబ్లిక్ మీకు అట్రాక్ట్ అవుతారు. సో ఇదన్నమాట గైస్. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాం. మీకు తెలిసిన విషయాలు మీరు టగ కామెంట్ చేసి మెసేజ్లు పెట్టుర్రి. ఏమన్నా ఉంటే మనం చూసుకుందాం మళ్ళీ.
ఓకే బాయ్ బాయ్.